హలో ఫ్రెండ్స్, ఈరోజైతే ఒక కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చాను. వీడియో చూసే ముందు అందరూ ఒకసారి లైక్ చేయండి. రొయ్యలు అయితే తీసుకున్నానండి. రొయ్యలను శుభ్రంగా కడిగి అందులో కొంచెం ఒక నిమ్మకాయ, పసుపు, రాళ్ళు ఉప్పు ఉంటుంది కదా, అది వేసి శుభ్రంగా క్లీన్ చేశానండి. ఆ మధ్యలో ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా తీసేయాలి, లేదంటే మన హెల్త్కి మంచిది కాదు. ఎందుకంటే అది తిన్న ఫుడ్ అంతా అందులోనే ఉంటుంది. తర్వాత బాగా క్లీన్ చేసుకొని ఒక బౌల్లో రొయ్యలు తీసుకొని కొంచెం ఉప్పు, కారం, పొడి కారం, మసాలా కారం, అల్లం వెల్లుల్లి పేస్టు, మసాలా ఇంట్లో తయారు చేసుకునే మసాలా పొడి, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కొంచెం పెరుగు యాడ్ చేశానండి. ఇదంతా రొయ్యలకి బాగా పట్టించాలండి. ఈ మసాలా మొత్తాన్ని రొయ్యలకి బాగా పట్టించి మనకు టైం ఉంటే ఒక 1 అవర్ ఫ్రిడ్జ్లో మ్యారినేట్ చేసి పెట్టుకోవచ్చండి. తర్వాత మనం ఏమేం కావాలో ఒకసారి చూద్దాం. చూడండి, ఒక ఆనియన్ తీసుకున్నాను, 4 పచ్చిమిర్చి, ఒక టమాటా, జీడిపప్పు, బిర్యానీ మసాలా సామాన్లు అన్నీ తీసుకున్నానండి. చెక్క, లవంగ, యాలకులు అన్నీ, పువ్వు అన్నీ ఉంటాయి కదా, అవన్నీ తీసుకున్నాను. తర్వాత నెయ్యి తిన్నవాళ్ళైతే నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత స్టవ్ ఆన్ చేసి ఎందులో చేసుకున్నాను, నేనైతే కుక్కర్లో చేస్తున్నానండి ఈజీగా అయిపోవడానికి. కుక్కర్ పెట్టుకొని సరిపడా ఆయిల్ వేసుకున్నాను, నెయ్యి కూడా యాడ్ చేసుకున్నాను. తర్వాత ఈ మసాలా దినుసులు ఉంటాయి కదా, అవైతే యాడ్ చేసుకున్నానండి. ఇదంతా కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టి చేయండి ప్రాసెస్ అంతా. ఒకసారి ఆరోమా అంతా బయటకు వచ్చినంత వరకు రోస్ట్ చేస్తూ ఉండాలి. తర్వాత అయితే జీడిపప్పుని యాడ్ చేశానండి. జీడిపప్పు లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చిన వెంటనే ఆనియన్స్ యాడ్ చేశానండి. ఆనియన్ యాడ్ చేసి పచ్చిమిర్చి కూడా యాడ్ చేశానండి. అది కలుపుతూ ఉంటూ ఆనియన్స్ మగ్గడానికి సాల్ట్ అయితే యాడ్ చేశానండి. ఆనియన్స్ అలాగా ఒకసారి కదుపుతూ ఉండి లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చినంత వరకు చూడాలండి. ఇదైతే ఈజీగా, ఇప్పుడు వర్కింగ్ ఉమెన్స్ ఉంటారు, బ్యాచిలర్స్ ఉంటారు, పేరెంట్స్ మార్నింగ్ పిల్లలకి లంచ్ ప్రిపేర్ చేయాలన్నా సరే ఈజీ వేలో అయిపోతుందండి. నేనైతే నిన్న తెచ్చానండి ప్రాన్స్ ఆఫీస్ నుండి వచ్చినప్పుడు. నిన్నే క్లీన్ చేసి మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేశానండి. ఈరోజైతే ఈవినింగ్ ఆఫీస్ నుండి రాగానే మళ్ళీ మా వారు చేయమన్నారండి. మా వారి కోసం మరి చెయ్యాలి కదా, అడిగిన వెంటనే చేసి పెట్టకపోతే ఎలా అవుతుంది చెప్పండి. అందుకే చేశానండి. చూసారు కదా, ఆనియన్స్ అలా కలుపుతూ ఉండాలండి. లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చినంత వరకు కలుపుతూ ఉండాలి. చూసారు కదా, కలర్ చేంజ్ అయ్యింది. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేశానండి. అల్లం వెల్లుల్లి పచ్చి వాసన పోయేంత వరకు ఆయిల్లో ఫ్రై చేస్తూ ఉండాలండి. అలానే ఫ్రై చేశానండి. తర్వాత పుదీనా ఉంటుంది కదా, పుదీనా యాడ్ చేశానండి. పుదీనా ఫ్లేవర్ బయటకు వచ్చినంత వరకు అలా రోస్ట్ చేస్తూ ఉండాలండి. తర్వాత టమాటా అయితే యాడ్ చేశానండి. ఇందాక మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ టమాటా అయితే యాడ్ చేశానండి. మేమైతే ఇద్దరమే కదండి, అందుకు ఒక గ్లాస్ బియ్యమే తీసుకున్నామండి. ప్రాన్స్ అయితే 1/2 kg తీసుకున్నానండి. ఇగో మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ ప్రాన్స్ని అయితే యాడ్ చేశానండి. యాడ్ చేసి ఆ ఆయిల్లో అలాగా ఒక 5 minutes అయితే ఫ్రై చేయించానండి. అంటే ఆ రొయ్యల్లో ఉన్న వాటర్ అనేది బయటకు వస్తుందండి ఆయిల్లో ఫ్రై చేస్తే. ఆ వాటర్ బయటకు వచ్చినంత వరకు ఖచ్చితంగా ఫ్రై చేయాలండి. చూసారా వాటర్ ఎలా అయితే బయటకు వచ్చిందో, ఆ వాటర్ అనేది బయటికి రావాలండి. లేదంటే కొంచెం నీసు స్మెల్ అనేది వస్తుందండి. ఇగో అలా కలుపుతూ ఉండాలండి. వాటర్ బయటకు వచ్చింది కదా, ఇప్పుడైతే ఒక గ్లాస్ బాస్మతి రైస్ అయితే యాడ్ చేస్తున్నానండి. బాస్మతి రైస్ వేసి అలా కలుపుతూ ఉండాలండి ఒక 2 minutes. రైస్ కూడా కొంచెం వేగాలండి. ఈ ఆయిల్తోని, ఈ మ్యారినేట్ చేసిన రొయ్యలతోని, ఈ మసాలాతోని రైస్ కూడా వేగాలండి. రైస్ వేగిన తర్వాత
1 గ్లాస్ బాస్మతి రైస్కి 1.5 గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేశానండి. యాడ్ చేసి అడుగు నుండి మొత్తం ఒకసారి కలపాలండి. ఇటు మాడిపోవడం అలాంటివి ఏమైనా జరుగుతుంది కదా చూసుకొని. ఇదంతా మీడియం ప్రాసెస్లోనే జరగాలండి. హై ఫ్లేమ్ అయితే పెట్టుకోకూడదు. కుక్కర్ విజిల్ పెట్టే ముందు కూడా మీడియం ఫ్లేమ్లోనే జరగాలి. చూసారు కదా ఎలా బాయిలింగ్ వచ్చిందో. అలా బాయిల్ అయినప్పుడు కుక్కర్ లిడ్ అయితే క్లోజ్ చేసేయచ్చు. చూసారు కదా ఒక విజిల్ అయితే వచ్చేసింది. 2 విజిల్స్ అయితే రావాలి. ఒక విజిల్ అయితే వచ్చేసింది. వీడియో చూసే ముందు అయితే అందరూ ఒకసారి లైక్ అయితే చేయండి. యూట్యూబ్ చూసి వీడియోస్ అంటే ఏదో అనుకున్నానండి. చేసినప్పుడు తెలుస్తుంది దాని కష్టం ఏంటో. మీ అందరికీ హ్యాట్స్ ఆఫ్ అండి. చూసారు కదా సెకండ్ విజిల్ కూడా వచ్చేసింది. కుక్కర్ అయితే ఒక 15 మినిట్స్ ఆగి కుక్కర్ అయితే ఓపెన్ చేశాను. మా వారు ఆకలి 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 అని అంటున్నారు. ఇగో మా వారికి అయితే సర్వ్ చేస్తున్నానండి. ఒకసారి కింద నుండి మొత్తం ఒకసారి కలుపుతూ తీయాలండి. చూసారు కదా రైస్ ఎంత పొడి పొడిగా వచ్చిందో. ఆనియన్స్ అయితే ఖచ్చితంగా ఉండాలండి మా వారికి. రైతా కూడా ఉండాలండి. చూసారు కదా ఇగో ఇలా సర్వ్ చేస్తున్నానండి మా వారికి. మా వారు టేస్ట్ చేసి చెప్తారు ఎలా ఉందో. అగో టేస్టింగ్ చేస్తున్నారండి. సూపర్ అంటున్నారండి. చాలా బాగా చేసామని అంటున్నారు. ఇంట్లో ఈజీగా ఒక 30 మినిట్స్ మంది కాదు అనుకుంటే ఈజీగా చేసుకోవచ్చండి. బయట తినడం అంత హెల్త్కి కూడా మంచిది కాదు. ఈజీగా ఇంట్లో ఒక 30 మినిట్స్లో మనం అన్నీ కట్ చేసి పెట్టుకుంటే 30 మినిట్స్ కూడా అవసరం లేదు. 15 మినిట్స్లో అయిపోతుంది. వీడియోని అయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ కూడా చేయండి. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. ట్రై చేసి మీ రెసిపీ ఎలా వచ్చిందో ఖచ్చితంగా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా వారైతే బాగా ఎంజాయ్ చేస్తున్నారండి ఫుడ్ని. చూసారు కదా ఆ ఫేస్లోనే తెలిసిపోతుంది. మనం కూడా హెల్తీగా ఇంట్లో చేసుకొని తినడమే మంచిదండి. అయిపోతుంది ఈజీగా. బ్యాచిలర్స్కి అయినా, వర్కింగ్ ఉమెన్స్కి, క్యారీస్ బాక్సెస్కి అయినా, స్టూడెంట్స్కి అయినా క్విక్గా ఈజీగా రెడీ అయిపోతుందండి. అదే వర్కింగ్ ఉమెన్స్కి అయితే ఆఫీస్ నుండి వచ్చి రైస్ పెట్టుకొని పప్పు చేసుకొని కర్రీ చేసుకోవాలంటే కొంచెం ఇబ్బందే కదండి. అక్కడ కష్టపడి వచ్చి మళ్ళీ ఇంటికి వచ్చి ఇదంతా చేయాలంటే క్విక్గా 15 మినిట్స్లో అయితే అయిపోతుందండి. థ్యాంక్ యూ సో మచ్. సీ యూ అగైన్. లవ్ యూ ఆల్. బాయ్ 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 ఫ్రెండ్స్. బాయ్.